యూ మల్లికార్జున గారు. అందరికీ నమస్కారం. ఈ యొక్క సంకల్ప మేళా ఆర్గనైజర్స్ అందరికీ, అదేవిధంగా ఎనేబుల్ ఇండియా చీఫ్ మరియు ఇతర గెస్టులందరికీ కూడా నా యొక్క నమస్కారము. ఈరోజు చాలామంది డిపిఓలు, తర్వాత ఎన్జిఓలు, కొన్ని కార్పొరేట్ సంస్థలు, అదేవిధంగా దివ్యాంగుల కొరకు పనిచేసే స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ కూడా వచ్చారు. సో వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. తర్వాత ఎవరైతే ఎండ్ యూజర్స్ ఉన్నారో, ఎండ్ యూజర్స్ వైపు నుంచి మన దివ్యాంగులు, అన్ని రకాల దివ్యాంగులు ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. సర్ప్ అనే సంస్థ పేరు చాలా మంది వినుంటారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ. ఇది యునైటెడ్ ఏపీలో ఏర్పాటు చేయబడింది. తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. సెర్ప్ నుంచి దివ్యాంగులకు సంబంధించి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలని ఫెసిలిటేట్ చేయడం, సౌలభ్యం చేయడం, అవి దివ్యాంగుల దగ్గరికి చేరడానికి కావలసిన మార్గాలని ఏర్పరచడం అనే కార్యక్రమం సెర్ప్ ద్వారా చేయడం జరుగుతుంది. ఎందు గురించి అంటే దివ్యాంగుల కొరకు పనిచేయడానికి కేంద్ర ప్రభుత్వము, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము, వివిధ శాఖలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా చాలా కార్పొరేట్ ఏజెన్సీలు, సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, స్వచ్ఛంద నిర్వాహకులు రకరకాల ఎక్స్పెరిమెంట్స్, కార్యక్రమాలు చేయడం, నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది. దివ్యాంగుల కార్యక్రమాలలో అంటే ఈరోజు మన ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016లో గుర్తించిన ప్రకారంగా 21 రకాలు అనుకుంటే, ఒక్కొక్క కేటగిరీలో మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉంటాయి. ఒక్కొక్క దివ్యాంగత్వము ఒక్కొక్క కేటగిరీ లాగా వారి కొరకు ఒక్కొక్క లాగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. సో వీటిపైన ఎక్స్పెరిమెంట్ చేసిన ఎన్నో ఏజెన్సీలు, ఎన్నో సంస్థలు ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి. అయితే ఆ సంస్థల యొక్క కార్యక్రమాలని ఎక్కడ ఉన్నాయి, ఆ యొక్క కార్యక్రమాలు చేరువలోకి రావడానికి కావాల్సిన కృషి చేయడానికి ఈరోజు ఈ ఎనేబుల్ ఇండియా సంకల్ప మేళా పేరుతో నిర్వహించడం చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలని ఈ సంస్థలు ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి సెర్ప్ ద్వారా ఏవైతే స్వయం సహాయక సంఘాలు అన్ని గ్రామీణ ప్రాంతాల్లో చేస్తున్నారో, అంటే దాదాపు మన రాష్ట్రంలో 540 మండలాలలో 12,900 గ్రామాలలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉంటాయి. అక్కడున్న దివ్యాంగులందరినీ కూడా సంఘాలుగా ఫామ్ చేయడం అనేది ముఖ్యమైన ఉద్దేశం. ఒక్కసారి సంఘంగా ఫామ్ అయ్యారు అని అంటే ఆ సంఘం నుంచి ఏవైతే అవసరాలు ఉన్నాయో, ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, ఏవైతే కావలసిన వాళ్ళకు రిక్వైర్మెంట్స్, అవసరాలు వాటిని అంటున్నాము, వాటన్నిటిని కూడా ఒక్క చోట తీసుకొని వచ్చి వాటిని సెర్ప్ సంస్థ నుంచి పనిచేసే విలేజ్ లెవెల్ కార్యకర్తలు, తర్వాత మండల స్థాయి కార్యకర్తలు వారందరికీ తెలియజేయడం ద్వారా దీనికి సంబంధించిన కార్యక్రమాలు ఇతర సంస్థల ద్వారా ఎక్కడ వీలవుతాయి, తర్వాత సంస్థ లోపలనే ఏవైతే జీవనోపాధుల కార్యక్రమాలు కానీ, స్కిల్ బేస్డ్ కార్యక్రమాలు కానీ సెర్ప్ నుంచి చేయడంలో ఉండే వివిధ విభాగాలకు లింక్ చేయడం జరుగుతూ ఉంది. సో దీంట్లో ఇప్పటి వరకు దాదాపు 1,03,000 మంది దివ్యాంగుల్ని గత సంవత్సర కాలంలో ఒక చోటు తీసుకురావడం జరిగింది. అంతకంటే ముందు దాదాపు 1,50,000 మంది ఒకే చోట ఈ సంఘాలుగా ఉండే. సో తర్వాత కొంతమంది కొన్ని అనివార్య కారణాలను బయటకు వెళ్ళిపోవడము, కొంతమంది చనిపోవడము, కొంతమంది వారిని చూసేవారు లేక గ్రామాలలో వారి తల్లిదండ్రులు కానీ వారు ఎవరి మీద ఆధారపడి ఉన్నారో వారు చనిపోవడం వలన, వారు దూరం కావడం వలన, మైగ్రేట్ కావడం వలన వాళ్ళందరూ మళ్ళీ విడిపోయారు. సో అలాంటి వాళ్ళందరినీ కూడా వివిధ
ఈ సెర్ప్ ద్వారా పనిచేసే ఇతర సంస్థల నుంచి, ఇతర ఏజెన్సీల నుంచి ఈ సంఘం, మహిళా సంఘాలు, దివ్యాంగుల సంఘాలు, తర్వాత అదేవిధంగా వృద్ధుల యొక్క సంఘాలు, అడాలసెంట్ గ్రూప్స్, వీటన్నిటి ద్వారా వారికి ఈ యొక్క సేవలు అందించడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా యూడిఐడి అనేది కూడా వినుంటారు, అది సెర్ప్ సంస్థను ఫెసిలిటేట్ చేస్తూ ఉంది. ఈ రోజు ఇక్కడ కూడా యూడిఐడికి సంబంధించి ఒక స్టాల్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని ఇప్పుడు ఆన్లైన్లోనే చేయడం, ఇంతకుముందు మన ఈ సేవా సెంటర్లకు వెళ్ళి మొబైల్లలో నిలబడి చాలా ఇబ్బందిగా ఉంటే ఇప్పుడు యూడిఐడి సేవల్ని చాలా సులభతరం చేయడం జరిగింది. ఎవరైనా మొబైల్ నుంచే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వారికి మొబైల్ మెసేజ్ వస్తుంది, SMS వస్తుంది. SMS వచ్చిన తర్వాత ఏ రోజు స్లాట్ బుక్ అయింది, ఏ హాస్పిటల్లో బుక్ అయింది అనేది తెలుస్తుంది. ఆ రోజు ఆ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అసెస్మెంట్ చేసిన తర్వాత ఆ యొక్క సర్టిఫికెట్, యూడిఐడి కార్డు మెసేజ్ కూడా వారి మొబైల్కి రావడం జరుగుతుంది. వాళ్ళు ఎనీ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ సేవలను వివరించడానికి సో మన ఈ దీంట్లోకి సంకల్ప మేళాలోకి ఎంటర్ కాగానే ఫస్ట్ స్టాల్లోనే ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో దివ్యాంగులు వెజిటబుల్స్ లాగా వదిలివేయబడి ఉంటారు. వారికి కొన్ని రకాల సేవలు అందించడం ద్వారా వారిని ఈ యొక్క మామూలు ఎవరైతే అనుకుంటున్నామో వారిలాగా కొన్ని కార్యక్రమాలు, కొన్ని సర్వీసెస్ పొందడానికి వీలుగా ఉంటుంది. వారికి చిన్నప్పుడే అంటే 10 సంవత్సరాల లోపే కొన్ని రకాల కార్యక్రమాలు, కొన్ని రకాల అవగాహన కార్యక్రమాలు కల్పించడం ద్వారా, తల్లిదండ్రులకు పిల్లలకు కల్పించడం ద్వారా వారిని విద్యావంతులుగా చేయొచ్చు, వారిని ఉద్యోగస్తులుగా చేయొచ్చు. ఇక్కడ ఉండే స్కిల్ డెవలప్మెంట్ ఏజెన్సీల ద్వారా వారికి కార్పొరేట్ కంపెనీలలో కూడా కొన్ని ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా చేయడానికి చిన్న ఏజ్ అంటే 10 ఏళ్ళు 5 ఏళ్ళ లోపే వారికి సేవలు అందించాలి. అలాంటి సేవలు ఏ విధంగా అందించాలి అనడానికి తెలపడానికి కూడా ఆ సెంటర్లోనే మా స్టాఫ్, మా సిబ్బంది ఉన్నారు, వారు తెలియజేస్తారు. దయచేసి ఇక్కడికి వచ్చిన వారు దయచేసి సెంటర్ని విజిట్ చేసి అక్కడ ఏం జరుగుతుందో మీరు చూసి మీరు మళ్ళీ రిటర్న్ మీ గ్రామాలకు, మీ జిల్లాలకు వెళ్ళిన తర్వాత ఈ విధంగా సేవలు అందించడం ద్వారా వాళ్ళని మామూలు స్థాయికి మనం తీసుకురాగలుగుతాం అనే విషయాన్ని తెలియజేయాలని కోరుతున్నాము. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, ఎస్సీఆర్పీ సంస్థ అనేది ఓన్లీ ప్రొవైడ్ చేయడం ఒకటే కాదు, ఫెసిలిటేటింగ్ ఏజెన్సీ లాగా కూడా ఉంటుంది. ఏవైతే సంస్థలు గ్రామీణ ప్రాంతాలలో ఉండే దివ్యాంగులకు సేవలు అందించడానికి ముందుకు వస్తారో సో వారిని ఆ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న దివ్యాంగుల సంఘాలకు చేరువ చేయడానికి, సో వారి యొక్క సర్వీసెస్ పొందడానికి కావాల్సిన ఫెసిలిటేషన్ ఎస్సీఆర్పీ నుంచి చేయబడుతుంది. అలాంటి సంస్థలు ఎస్సీఆర్పీ CEO గారి దగ్గరికి ఏ రోజైనా వచ్చి కలిసి ఆ సేవలను ఎలా ముందుకు తీసుకెళ్తాము, ఏ విధంగా కంటిన్యూ చేద్దాము అనేది ఆలోచన చేయొచ్చు. ఇది ఒక్కరితో అయ్యే పని కాదు, ఒక్క సంస్థతో అయిపోయే పని కాదు. ముఖ్యంగా ఇంకొక చిన్న విషయం నేను ముగించే ముందు చెప్పాలనుకుంటున్నాను. ఒకప్పుడు సంస్థలు అన్నా కానీ, ఒక ఏజెన్సీ అన్నా కానీ ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఎంత ఏరియాలో పనిచేస్తున్నారు, సో ఆ సంస్థలో ఎంత పెద్ద జీతాలతో పనిచేస్తున్నారు అనేది ఒకప్పుడు ఉండే. ఈ టెక్నాలజీ అనేది వచ్చిన తర్వాత, టెక్నాలజీ బాగా పెరిగిన తర్వాత ఓన్లీ జ్ఞానంతో ఒక్క మనిషి ఉన్నాడా, లేకుంటే ఆ వ్యక్తి జీతం తీసుకొని పనిచేస్తున్నాడా, జీతం తీసుకోకుండా పనిచేస్తున్నాడా, ఓన్లీ సమాచారం ఇవ్వడం ద్వారా పనిచేస్తున్నాడా అనే ద్వారా ఆ యొక్క ఆలోచనని ఎక్కువ మంది దివ్యాంగులకు చేరున్నట్లుగా, అవగాహన కల్పించేలాగా, వాటిని అందిపుచ్చుకునేలాగా చేయడం జరుగుతుంది. అలాంటి సంస్థలే ఈ రోజు నేను చాలా పెద్ద సంస్థలు అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఎందు గురించి అంటే, ఒక సమాచారం లేకపోవడం వల్ల ఎంతో మంది దివ్యాంగుల పిల్లలు, దివ్యాంగుల పెద్దలు కూడా గ్రామాలలోనే ఉండిపోవడం జరుగుతుంది. ఆ యొక్క వ్యవస్థ నుంచి ఈరోజు బయటికి రావడం జరుగుతుంది. తర్వాత ఇంతసేపు మన నార్కోటిక్ డిపార్ట్మెంట్ నుంచి DSP గారు, ఇన్స్పెక్టర్ గారు చెప్పారు. చాలా ముఖ్యమైన సమాచారం. దీన్ని అన్ని గ్రామాలలో ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్కరికి అందేలాగా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఎందు గురించి అంటే, దివ్యాంగత్వానికి కారణంలో పరోక్షంగా ప్రత్యక్షంగా దాదాపు 20% ఇలాంటి డ్రగ్స్, ఇలాంటి ఏవైతే చెడు వ్యసనాల నుంచి వచ్చే ఉన్నాయో వాటి ద్వారానే ఈరోజు 20% వరకు దివ్యాంగత్వం అనేది వస్తూ ఉంది. ఈ ధనిక కుటుంబాలు అయి ఉండొచ్చు, పేద కుటుంబాలు అయి ఉండొచ్చు, అట్టడుగున కుటుంబాలు అయి ఉండొచ్చు, ప్రత్యేకంగా బ్రతకడం జరుగుతూ ఉంది. అది నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరం కూడా నడుము కట్టి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క 2 కార్యక్రమాలని మనము పేదల దగ్గరికి, తర్వాత గ్రామీణ ప్రాంతాల దగ్గరికి, గ్రామీణ ప్రాంతంలో ఉన్న ధనిక వర్గాలలో ఉన్న దివ్యాంగుల దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందు గురించి అంటే, ధనిక వర్గాల్లో ఉన్న దివ్యాంగ పిల్లలు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు
వారిని ఎవరిని చూస్తున్నారో వారు చనిపోయిన తర్వాత వారు పూర్తిగా పావర్టీలోకి అట్టడిలోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. సో వారిని దూరంగా వాళ్ళు వెలివేయబడుతున్నారు. సో అలాంటి వారి గురించి మనందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన నిర్వాహకులందరికీ నాకు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను.